లేఖనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభము నుండి చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు, ఏదో ఇక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను మీతో చెప్పుతునో ఆ జనము చెడుతనం చేయుట మానిని ఎడల నేను వారికి చేయి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత నా స్తోత్రాలు. మహాగణుడా, మృత్యుంజయుడా, మహామహోపకారివైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ ప్రత్యేక దినాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభువా నిన్ను గణపరుస్తూ ఉన్నాము. వాక్యమైన దేవా, నీ మాట వినడానికి వచ్చాము. నువ్వు మాట్లాడుచూ ఉండగా విని గ్రహించుకొని నీ మాట ప్రకారం జీవించే మనస్సాక్షి చేరివచ్చిన నాకు మాకు అందరికీ దయచేయమని నిలవబడి ఉన్నానే, కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను. దయచేసి మీరు చెప్పవలసిన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించుమని వాక్కై మా మధ్య మాతో మాట్లాడుచు ఉన్న యేసయ్య నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నేటి దిన వర్తమానము దేవుని యొద్ద నుండి ఇర్మియా గారికి ప్రత్యక్షమైనటువంటి ప్రభు యొక్క మాట. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. ప్రశ్నార్థకం, పాటలో ప్రశ్నార్థకం. జిగటమన్నే మనమందరం కూడా. ఆయన ఎవరట? పరమ కుమ్మరి. ఈరోజు నా మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడదలుచుకున్న మాట ఏమిటో దయచేసి సాధారణంగా ఉన్న చెవులతో మాత్రమే విని ప్రక్కన పారేసేవారంగా కాక ఆత్మీయ చెవులు కలిగి దేవుడు చెప్పే వర్తమానాన్ని హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నేను కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాను. సారి మీద కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడట. ఆడి చేతిలో ఉన్న మంటికొండ కాస్త పగిలిపోతే ఆయన ఏం చేయగలడు? కుమ్మరివాడు మరలా తీసుకొని తనకెలా అయితే ఇష్టమో అలా చేయగలిగినటువంటి శక్తి ఒక కుమ్మరివాడికి మాత్రమే ఉంది. మనం కూడా మట్టి ఉంది కదా అని చెప్పేసి మన చేతిలో ఉన్న మట్టి తీసుకెళ్ళి ఒక బొమ్మను చేసేసి ఒక కుండ చేద్దాం అనుకుంటే మన వల్ల పడేది కాదు. కానీ కుమ్మరివాడి చేతిలో ఉన్న మట్టి కుండ కాస్త పగిలిపోయినా కూడా దాన్ని బాగు చేసే శక్తి ఆ కుమ్మరివాడికి ఎలా ఉందో
ప్రభువారు అంటున్నారు, ఓ ఈ స్త్రీలారా వినండి, మీరందరూ నా చేతిలో ఉన్నారు. మీరు ఒకవేళ నా చేతిలోండి జారిపోయినా, నా చేతిలోండి పడిపోయినా, నా నుండి మీరు తొలగిపోయినా మరలా నేను మిమ్మల్ని ఏం చేయగలను? ఏమైనా చేయగలను. మీరు నన్ను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నా చేతిలో ఉండే జారిపోతున్నారు, జాగ్రత్త లేకుండా ఉన్నారు, మీ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి మీరు జీవిస్తూ ఉన్నారు, ఆలోచించుకోండి అని పరమ కుమ్మరి అయినబడుతున్న యేసుప్రభుల వారు ఈ రోజున తన మాట ద్వారా మనందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలిచేటువంటి పిలిపేంటి అని అంటే, దాని పెళ్ళగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు. ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనాన్ని గూర్చి నేను చెప్పానో ఆ జనము ఏం చేస్తున్నారంట? చెడుతనం చేస్తున్నారు. ఒకవేళ మానేస్తే గనుక ఏమంటున్నాడండి? చెడుతనం చేస్తున్నారు. ఒకవేళ మాని వేస్తే గనుక నేను వారికి చెయ్య ఉద్దేశించిన కీడును చెయ్యను, నేనే సంతాపడతాను అని ప్రభువారు ఒక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేయవలసిన పనులన్నీ మీరు చేసేస్తున్నారు, నేను చేయవలసిన నేను మీతో చెప్పిన పనులు మీరు చేయట్లేదు, కాబట్టి నేను మీతో చెప్పిన మాట మీరు విన్నారంటే కనుక మీ మీదికి ఏమైతే కీడు రప్పిస్తానన్నానో దాన్ని రాకుండగా నేనే ఆపు చేయగలను, నా ఇష్టం అంతా నా చేతిలో ఉంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక వాక్య భాగాన్ని చదివినప్పుడు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం అసలు ఏం చెప్తున్నాడు ఆయన, ఈ రోజున యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఏం చేయాలని ఆయన అనుకుంటున్నాడు, మనమేం చేస్తున్నామో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు అంటున్నాడు 58వ అధ్యాయములో 13వ వచనములో, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు. ఏం చేయకూడదట అండి? వ్యాపారం అంటే ఏంటో అనుకుంటున్నారేమో, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకోవడం మానేయడం, ఇది వ్యాపారం కాదు. ఏ రకమైన వ్యాపారాలు కూడా అంటే దాని అర్థం మనకు బాగా తెలుసు. అత్త దగ్గర అమ్ముతుందంటే కోడల దగ్గర కొనేస్తుందట. ఇలాంటి వ్యాపారాలు, రకరకమైన వ్యాపారాలు. ఆ మాట క్రిందికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, లోక వార్తలు చెప్పుకోకూడదు. ఏ వ్యాపారం, దుర్వ్యాపారం అనేది నీలోనికి రాకుండా నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఈ దినాన్ని కనుక నీవు దేవునికి ఇవ్వగలిగితే, ఈ దినం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అని అంటే, దేవుడు అంటున్నాడు 6 రోజులు నీకు ఇచ్చాను, నీ ఇష్టం, నువ్వు కష్టించు, నువ్వు పని చేయి, నువ్వు ఏదైనా చేసుకో, 6 రోజులు నీవి. ఒకే ఒక్క రోజు నేను అడుగుతున్నాను, ఆ ఒక్కరోజు కనుక నీవు నా దగ్గర చక్కగా నిన్ను నేను, నన్ను నీవు చూసుకుంటూ నాతో నీవు సహవాసం చేయగలిగితే నీకేది లోటు ఉండదు అని ప్రభు మాట్లాడుతున్నారు. అంతకుమించి ఆయన కోరుకునేది ఏమీ లేదు. ఆయన అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను, దేవుని యందు నీవు ఆనందించేదవు. ఆనందం అంటే డబ్బుతో కొనుక్కునే ఆనందాన్ని చాలామంది ఆస్వాదిస్తున్నారు ఈ రోజుల్లో. చాలామంది ప్రియులరా, ఆ సొమ్ము ఉంటే ఆ సొమ్ము విసిరేసి చాలామంది ఆనందంలో నిమగ్నం అయిపోతూ ఉన్నారు. ప్రభు ఇచ్చే ఆనందం అలాంటిది కాదు, క్షయమైనది కాదు, శారీరకమైనది అసలే కాదు. ప్రభు ఇచ్చే ఆనందం ఈ లోక ఆనందాల ముందు దాన్ని పోల్చడానికి అది చాలా గొప్పది, ఉన్నతమైనది. ప్రభువారు అంటున్నారు, నువ్వు ఏ వ్యాపారం చేయకుండగా నాకు ప్రతిష్ఠితమైన దినం. ఈరోజు ఏ దినమట? ప్రతిష్ఠితమైన దినం. ప్రతిష్ఠించేశాడంతే దేవుడు. అనాదిలోని ఈ దినాన్ని దేవుడు తన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. మనమేమో దొంగతనాలు చేస్తున్నాం. ఈరోజు కూడా నాదే అని చెప్పేసి దేవుని దగ్గర దొంగిలిస్తున్నాం. కాబట్టి మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మానవుడు దేవుని దగ్గర దొంగిలునా, అయితే మీరు నా దగ్గర దొంగిలించుచూనే ఉన్నారు. దొంగతనం చేస్తున్నారు అంటే దొంగిలించుచూనే ఉన్నారు అంటున్నాడు. ఏం దొంగిలిస్తున్నామయ్యా? నా దినాన్ని నాకు ఇవ్వక, నా దినం ప్రతిష్ఠించుకొని నేను మీతో కలిసి, నాతో మీరు కలిసి నన్ను మీరు ఆరాధించాలని నేను ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారంటే దుర్వ్యాపారం చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ
మీకు ఇష్టం వచ్చినటువంటి క్రియలు దానిలో మరి మీరు చేసుకుంటూ, మీ వ్యాపారాలు చేసుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ, నా రోజుని నాకు ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారంటే దొంగిలించుచున్నారు. ఈ లేఖన భాగాన్ని చూద్దాం ప్రియులరా. నాకు ప్రతిష్ఠితమైనదనియు అనే ఊరుకోలేదు ఆయన, ఘనమైనది అని అన్నాడు. ఏంటంట? ఘనమైనది. దేవుని దినం చాలా ఘనమైనది. మనమైతే దీన్ని కూడా ఎలా మార్చేసామంటే ఘనహీనమైనదిగా మార్చేస్తున్నాం. వాస్తవానికి చెప్పాలంటే పట్టుమని 2 గంటల సేపు ఇక్కడ కూర్చోవడం మనకు చాలా కష్టంగా భావించి దీన్ని కుదించేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం మనం. అవునా కదండి? విశ్రాంతి దినం వస్తే టైమింగ్స్ మార్చేస్తే బాగుండు, ఎందుకంటే ఆకలి మరి ఎంతసేపు చెప్పేది చెప్తూ ఉంటారు కాబట్టి ఈ టైమింగ్స్ ప్రకారం మేము ఫాలో అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. వీళ్ళకి పాట టైం సెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు అని అనుకొని మనం అనుకుంటాం. కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ దినము ఘనమైనది, అంతే. ప్రతిష్ఠితమైంది ప్లస్ ఘనమైంది. ఈ రోజుకి అన్నం ప్రాముఖ్యత కాదు, పని అసలు ప్రాముఖ్యత కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన్ని మనం చూసుకోవాలి, మనము ఆయనను ఇద్దరము కలిసి ఒకరినొకరు ఏం చేసుకునే దినం అంటే ఒకరినొకరు ప్రియులరా మరి సహవాసములో ప్రేమలో అతి మిక్కిలిగా నిమగ్నమైపోయినటువంటి దినమే కానీ తప్ప ఇది ఆహారము పానీయమో కాదు. ప్రభు యొక్క ఇష్టమైన కోరిక ఏంటి అని అంటే ఆయనతో మనం ఏం చేయాలంటే గడపాలంతే. ఆయనతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలంతే. ఈ దినము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఘనమైనది ప్లస్ ఇంకా ఏమంటున్నాడంటే ఘనంగానే ఆచరించాలట. ప్రతిష్ఠితమైనది పైన అంటాడు, మనోహరమైనది అని అన్నారు. ఏ దినమండి? మనోహరము, అందంలోకెల్లా గొప్పది, చాలా గొప్ప మరి మనోహరమైనటువంటి దినం ఈరోజు. అలాంటి దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే లోకంలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, చిన్న చిన్న ఆనందాల్లో పడిపోయి ఈ దినాన్ని చాలా నిర్లక్ష్యంగా ఏదో వచ్చాము, ముఖం చూపించాము, దేవుడికి ముఖం చూపించకపోతే హాజరేసుకోకపోతే మరలా ఏమో అన్నట్టుగా వచ్చి కూర్చున్నావు అనుకో, ఎప్పటికీ దేవుని యొక్క హృదయం నీకు అర్థం కాదు. కాబట్టి దేవుడు దీన్ని ఎలా ఎంచాడు అని అంటే 1 మనోహరమైనది, 2 ప్రతిష్ఠితమైనది, 3 ఘనమైనదిగా అలా ఎంచిన దేవుడు దీన్ని ఘనంగానే చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనల్ని ఏమైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆశించే ఏకైక తలంపు ఏంటంటే ఈరోజు ఏదైనా కూడా దేవునికి ఇచ్చేయాలి. ఈరోజు మీరు అనుకోవచ్చు మరి 2 గంటలు దేవుని దగ్గర ఉండి తర్వాత మిగతా పనులన్నీ చక్కబెట్టేసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటే అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అవునా కదండి? అలా దేవునికి ఇష్టం కాదు. 1 దినము దేవుని ఆలయములో గడిపితే 1000 దినాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 రోజు నీకు దాన్ని దేవుడు ఎలా మార్చేశాడండి? 1000 రోజులుగా ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 1 ఎక్కువ 1000 ఎక్కువ ఏమ్మా? మనకు ఆశీర్వాదం తెలియక దేవుని సహవాసములో నిమగ్నమై ఉండడం మనకిష్టం లేక ఏదో వచ్చాం, ముఖం చూపించాం, వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికీ కూడా నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వెప్పటికీ ఎదగలేవు. నీకెప్పుడు దేవుడికి అర్థం కాడు. ఆయన హృదయం ఏమై ఉందో ఈ దినమందు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయనకి ఇష్టమైన రోజు ఈరోజు. అది దైవజనులు అన్నారు, ఆరాధన దినము, ఆచరించవలసిన దినము. ఏ రోజు కన్నా కూడా 6 రోజులు నీ ఇష్టం. ఆ రోజులు అన్నింటికంటే కూడా ఈరోజు చాలా గొప్ప ఉంది. ఇందులో గొప్ప అంటే 6 రోజులకి సంపాదన అంతా ఈరోజే ఉంది. మనమేమో చూడండి ప్రియులారా, చేపల గుంటలో ఉండి ఏం చేస్తున్నాడంటే చేపలు పడతా ఉన్నాడు. ఆడికి తెలిసింది, అమ్మో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించక ఇందులో పడి కొట్టుకుంటున్నాను, మావోడైతే వెళ్ళిపోయి చక్కగా ఆరాధనలో ఉన్నాడు అనుకుంటున్నాడు. చాలామంది అలా ఉంటున్నారు. కానీ ప్రియులారా, ఈ రోజున్న ప్రత్యేకత చాలా గొప్పది. కాబట్టి మనం ఏం చేయకూడదంటే ఈ రోజుని నిర్లక్ష్య పెట్టుకోకూడదు, ఈ రోజుని ఏ పని పెట్టుకోకూడదు. మీరు అనుకుంటారు 6 రోజులు అయ్య బాబు డ్యూటీలకు వెళ్తున్నాం, పని ఒత్తిడిగా ఉంటుంది,
ఏమైనా మరి ఏ ప్రోగ్రామ్ అయినా ఉందనుకోండి, ఆదివారానికి చాలామంది ఏం చేసేస్తారు చెప్పండి, మార్చేస్తారు. ఇంకే రోజు కూడా వాయిదా లేకుండా పనికి వెళ్ళిపోతారు, డ్యూటీలకు వెళ్ళిపోతారు, మిగతా అన్ని కార్యక్రమాలు చేసేస్తారు. కానీ ఆదివారం వచ్చేసరికి గందరగోళం అంతా కూడా ఇందులోనే కనబడుతుంది. అందుకే దేవుని ఆశీర్వాదం మీకు అర్థం కావట్లేదు. ఆశీర్వాదం అనేది ఐశ్వర్యం కాదు, అది మీరు అనుకున్నట్టు కాదు, డబ్బో సంపాదన కాదు. అది చాలా ప్రత్యేకమైనది, అది చాలా విలువైనది. దాని అర్థం మనకు తెలిస్తే కనుక ఎప్పటికీ దేవుని పాదాల దగ్గర నుండి మనం ఎప్పుడు కూడా కదిలి వెళ్ళం. ఆ ఆశీర్వాదాన్ని ఎన్నుకున్నటువంటి మానవులు దేవుని దగ్గర ఎంతగానో గోజాడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకని ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధమైనదిగా మనం ఎంచుకుంటే, ఈ స్త్రీలు వర్లారా మీకు నేను ఏదైనా చేస్తానంటున్నారు. ఇందాక సువార్త పాఠ్య భాగంలో మీరు చదివారు, నా యందు మీరు ఉండాలంతే, మీ యందు నా మాటలు ఉండాలి, మీకు ఏది ఇష్టమైనా కూడా అడగండి అంటున్నాడు దేవుడు. మీకు ఏది ఇష్టమైనా, అది పాతాళం అంత లోతుగా ఉన్నా, ఆకాశం అంత ఎత్తుగా ఉన్నా, మీరు తెమ్మంటే నేను తీసుకొస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నారు. ఎప్పుడు నా యందు మీరుండాలి, మీ యందు ఏముండాలట, దేవుని మాటలు మనలో ఉండాలట. మరి మీలో ఏ మాటలు ఉంటున్నాయో, మీలో ఏ మాటలు ఉంటున్నాయో వాక్యమే చెప్తుంది. లోక వార్తలు ఉంటున్నాయి, లోక వార్తలు చెప్పుకోకూడదు. ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళిలాగా ఇల్లులాగా ఈ ముసలం ముచ్చట్లు అన్నీ ప్రక్కన పారేద్దాం ప్రియులరా. దానివల్ల అపాయం తెచ్చుకుంటున్నాం, హాని కొని తెచ్చుకుంటున్నాం. దానివల్ల ఒరిగేది ఏం లేదు, అంత హాని. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజంతా కూడా వాక్యముతోనే నిమగ్నం అయిపోవాలట. చూడండి, తాగినోడిని అంటారు చాలామంది, ఈడండి పరగడుపుని కూడా పళ్ళు కూడా దేంతో తోముతాడు అంటారా లేదా? వీడు పళ్ళు కూడా మందుతోనే మొదలెడతాడండి అంటారు. ఆ పిచ్చి మనకు రావాలి. ఎందులోకి రావాలి? క్రీస్తులో, ఆయన వాక్యముతో, ఆయన యొక్క సహవాసముతో ఈ రోజంతా కూడా మనం ఆయనకి ఇవ్వగలిగితే, ఆయన దగ్గర నుండి ఎంత ఇవ్వాలనుకున్నాడో దాన్ని ఎవడు కూడా అపహరించడు. ఇది ఎవడు కూడా పట్టుకెళ్ళిపోయేది కాదు. మనమేమో లోకాశలతో, మరి ప్రేమలతో, లోకములో ఉన్నటువంటి వాటికి నిమగ్నం అయిపోతున్నాం. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన మీద కురవకుండా మనమే అడ్డు పెట్టేసుకుంటున్నాం. ఈరోజంతా కాలక్షేపణ కొరకు కాదండి. ప్రభు అన్నారు చూడండి ప్రియులారా, నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఈ రోజుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో ఆజ్ఞలలో తెలియజేశాడు. 8వ వచనములో విశ్రాంతి దినమున పరిశుద్ధమైన దినముగానే ఆచరించాలి. దానిలో ఉన్నావా లేవా? ఎన్నిసార్లు గుడి మానేసావు ఆలోచించుకో. నీవు, నీ ఇంటి వారు అందరూ, వాళ్ళు మాత్రమే కాదు, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా, వాళ్ళు మాత్రమే కాదు, నీ పశువు, నీ ఎద్దు, నీకున్న అన్నీ కూడా ఏది ఏ పని చేయడానికి వీల్లేదు. మనం అనుకుంటున్నాం పాత నిబంధన కొట్టేశాడండి, క్రొత్త శాస్త్రం, కృపాశాస్త్రం వెలువడింది కాబట్టి అవేం అవసరం లేదు, దేవుడికి కావాల్సింది ఒక గంట సేపు వెళ్ళి ముఖం చూపించి వచ్చేస్తే చాలు అనుకుంటున్నాం. కాదు ప్రియులరా, వాక్యం అనేది 66 గదులు, 66 పుస్తకాలు కూడా దేవుని అంతరంగం. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట మనకి విశదపరుస్తున్నప్పుడు దాన్ని మనం ఆచరించాలంతే. నచ్చలేదని దాన్ని పక్కన పాడేయడానికి కాదు. వాక్యమే దేవుడు. ఆయన నోటి నుండి వచ్చిన మాట ప్రతిష్ఠితమైన దినం ఈరోజు. విశ్రాంతి దినం ఏ రోజట? పరిశుద్ధమైనది. దాన్ని ఎలా ఆచరించాలట? పరిశుద్ధంగానే ఆచరించాలి. దానిలో అన్ని పనులు పెట్టేసుకొని తాతీగా మీరు రండి అని చెప్పలేదు. ఏమ్మా, ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నడుచుకుందాం. ఈ రోజున మనకి ఇశ్రాయేలీయులు సాదృశ్యంగా దేవుడు పెట్టాడు. ఇశ్రాయేలీయులు, అప్పుడు ఇశ్రాయేలీయులు, ఇప్పుడు మేము అని అనుకుని చాలామంది అయిపోతున్నాం. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు, మీ కొరకు మీరు వండుకోవాల్సిన అవసరం లేకుండా మీ కొరకు నేను ఆకాశము నుండి ఆహారాన్ని పంపిస్తున్నాను, మీరు నాతో సహవాసం చేయండి అని ప్రభు చెప్పారు. వాళ్ళు ప్రతిరోజు అలా కూర్చుకుంటున్నారు. ఆశలు ఎక్కువ కదండి మానవుడికి. ఆ ఆశలతో ఏం చేస్తున్నారంటే, ఇది దొరకదేమో, మరలా ఎప్పుడుకు వస్తుందో
అన్నట్టుగా ఏం చేశారు ఆ రోజున? ఎక్కువ కూర్చుకున్నారంట. ఇంకా పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఉండాలి, నా ఇంటిల్లిపాదికి అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే మన్నా అంతా కూడా వారికి కావలసినంత కూర్చుకున్నారు. చాలామందికి తక్కువ దొరికింది, వాళ్ళు తక్కువ కూర్చుకున్నారు. తర్వాత చూస్తే ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. వాక్యం బాగా తెలుసు కానీ మనకి ఆచరించేటప్పుడు మాత్రం చాలా అనాలోచన. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ అవ్వలేదు. ఇదే వాక్యం యేసుప్రభు వారు సువార్తల పాఠంలోకి వచ్చేసరికి యేసుప్రభుల వారు అంటున్నారు, మత్తయి సువార్త మన అందరికీ తెలిసిన వాక్యం, ఆకాశ పక్షులను చూడండి, ఎత్తుతున్నాయా, కూర్చుకుంటున్నాయా, కొట్లున్నాయా, వాటికి ఏమైనా గరుసలు ఉన్నాయా, అవి నాటుకుంటున్నాయా, ఏం చేయట్లేదు, వాటన్నింటినీ పోషిస్తున్న నేను మీతో అంటున్నాను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు, నాకు ఇష్టలు. దేవునికి మనం చాలా ఇష్టమైన వారమాట. ఆకాశ పక్షులకి ఆహారం సంగ్రహపరుస్తున్న దేవుడు మనతో అంటున్నాడు, మీ కొరకు కావలసినవన్నీ ఏర్పాటు చేసేసాను. ఈరోజు వచ్చి మీరు నా దగ్గర నన్నే చూస్తూ నన్ను మీరు గణపరుస్తూ ఉంటే, నా సహవాసమునకు మీరు వస్తే మీ మాట ఎంతకైనా నేను వింటాను అని ప్రభు చెప్తున్నారు. ఒక విషయం మనకు అర్థం కావట్లేదు, దేవుడు చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవో వాక్యానుసారంగా మనకి ఎరిగినా కూడా దాన్ని మా తలంపు పట్టకుండా మనము చలామణి అయిపోతున్నాం భూలోకములో. దేవుడు ప్రియులరా సృష్టి యావత్తు చేసిన తర్వాత మనిషిని చేశాడా? మనిషిని చేసిన అనంతరం సృష్టిని చేశాడా? ఏమ్మా, సృష్టిని చేసిన తర్వాతే మనిషిని చేశాడు. అసలు దేవుని తలంపు ఏంటి? సృష్టి మనిషా? మనిషా సృష్టి? దేవుని తలంపు ఏంటి? దేవుడు కావాలనుకుని ముందుగా తన ప్రణాళిక ఏంటి చెప్పండి? ఏమ్మా, మనిషి కావాలి, నాకు లాంటోడు కావాలి, సేమ్ నేను ఎలా ఉన్నాను యాస్డీజీగా అలానే నేను ఒకరిని కలుగు చేయాలి అని అనుకుని ప్రభు యొక్క ఉద్దేశం జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆయన ప్రణాళికలు ఆయన అనుకుంటున్నాడు, నేను ఒక నరుణ్ణి కలుగ చేయాలి. ప్రియులరా, కలుగు చేయాలి అనుకున్న వెంటనే ఆయన ఏం చేశాడంటే, మనిషికి ఏం కావాలి? జ్ఞానం కలిగిన దేవుడు జ్ఞాన స్వరూపి. ఆయనలో ఉన్న జ్ఞానం మనకి ఇచ్చాడు కనుకనే ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకు అందాడు. ఆయన జ్ఞానం మనకు ఉంది కాబట్టి దేవుడు మనకు అందాడు. ఈ జ్ఞానం లేకపోతే దేవుడిని మనం కనుగొనే వాళ్ళం కాము. దేవుడు మనకు అందకపోతే మనం మోటి వాళ్ళం అయిపోయే వాళ్ళం. లోకంలో భయంకరంగా పాప బురదలో మరి ఉండేవాళ్ళం. దేవునిలోని జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు మనకి అందాడు కాబట్టి ఆయన జ్ఞానం చెప్పున ప్రియులరా మనం ఇలాగున దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాం. దేవుడు జ్ఞాన స్వరూపి కనుక దేవుడట 5 రోజుల్లో ఈ సృష్టి యావత్తు నిర్మాణాన్ని చేసి 6వ రోజున తను అనుకున్న మనిషిని కలుగు చేసి ఇది నీ కొరకే అని అన్నాడండి దేవుడు. ఎవరి కొరకట? మన కొరకు అని దేవుడు చెప్పినప్పుడు ప్రియులరా ముందు కలుగు చేసేసి అయ్యో వీడికి ఏం కావాలో, వీడికి అన్నం కావాలో, వీడికి కూర కావాలో, వీడికి వస్త్రాలు కావాలో అనుకోలేదు. కానీ దేవుడు మన మీద ఉన్న ప్రేమను బట్టి ముందుగానే సమస్త నిర్మాణాన్ని చేశాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన అలానే ఉన్నాడు. అవునా కదండి? మనకి ఏది కావాలో సమస్తం ఆయన ఏం చేశాడు? కూర్చారు. కానీ మనమేమనుకుంటున్నామంటే అయ్య బాబోయ్ దేవుడి దగ్గర కూర్చుంటే వచ్చేస్తుందా బొవ్వా? దాదాసాయి గారు ఉన్న కాలంలో ధవళేశ్వరంలోనట చూడండి, ఒక అబ్బాయి దేవుని సువార్త చేసేవాడట. సువార్త చేసి ప్రభువుని అడిగేవాడట ఆహారం. ఎవరో ఒకరు సంగతి గ్రహించి ఏం చేసేవారు? ఆకేసి అన్నం పెట్టేవారట. అతని పని ఏంటి అంటే యేసుప్రభు దేవుడు, యేసుప్రభుని నమ్ముకోండి, మీరు యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పడం. అది సువార్త. యేసుప్రభు కొరకు తనకు తెలిసినటువంటి ఆ మాట చెప్పేయడం. ఆకలిగా ఉంది ప్రభు అన్నం పెట్టడం, అన్నం పెట్టమని ప్రభు వైపు చూడడం. అలాంటి చాలామంది భక్తులు దాదాసాయి గారి కాలములో ఉంటూ ఉండేవారు. ఒక ముసలామె కూడా, ఆమె కూడా దేవుని సువార్త చేసి ఆకలిగా ఉంది ప్రభు అని అంట ఒక చోట కూర్చుంటే ఎవరో ఒకరు వచ్చి ఆకేసి అన్నం పెడుతూ ఉండేవారట.
చాలామంది అల్లరి వాళ్ళకి తెలియక దేవుడు పెట్టట్లేదు అన్నం మేమే పెడుతున్నాం అనేవారట. అవును, ఆ దేవుడే మీ ద్వారా నాకేం చేశాడు, అన్నం పెట్టమని మిమ్మల్ని ప్రోత్సహిస్తేనే కదా మీరు నాకు అన్నం పెట్టారు అని వారు అంత భక్తిని కనపరిచేవారు. ఈ రోజున అది ఏమైపోతుందంటే క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టి దేవుని సహవాసాన్నేమో మనం నిర్లక్ష్యంగా ఉంటూ లోకములో ఉన్నవన్నీ చక్కబెట్టి తాతీగా తిని తేరి అప్పుడు వచ్చి ప్రభుని ఆరాధించడానికి ఒక గంట సేపు మనకి చాలా కష్టంగా అనుకుంటున్నాం మనం. కాబట్టి మన మనసులో మార్చుకోవాలి ప్రియులరా. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ఆయనతో మనతో ఆయన కలిసిపోవాలి ఈ రోజునంతా కూడా. అందుకని ఈరోజు మనోహరమైనది. కొండ మీదకి ఎక్కాడండి ఆయన. కొండ మీదకి ఎక్కగానే ఆయన రమ్మనేమి పిలవలేదు. ఒకరి తర్వాత ఒకరు 100 మంది వెళ్ళారు. 100 మందిని చూసి 1000 మంది అలా కూడీకరించబడి అందరూ వెళ్తూ ఉంటే ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడుతూ ఉన్నాడట. ఆ మాటల్లో వారు నిమగ్నమైపోయాట. ఆహారం అనలేదు, దప్పిక అనలేదు. వాళ్ళకి ఆహారము దప్పిక అన్నీ కూడా ప్రభు మాటలు అయిపోయాయి. 3 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఆకలి అనే మాటే అనిపించలేదు. అప్పుడు ప్రభువే వారి మీద కనికరపడి అన్నారు, శిష్యులారా, నేటికి ప్రజలు వచ్చి 3 రోజులు అయింది, వాళ్ళకి తినడానికి ఏదైనా తీసుకురండి అని అంటే అప్పుడు వాళ్ళ ఆకలి తెలిసింది. అందులోనే ఒక అబ్బాయి తీసుకొచ్చి, అయ్యా మా అమ్మగారు నాకు 6 రొట్టెలు ఇచ్చారు, 2 చిన్న చేపలు ఇచ్చారు, మరి నీ చిత్తమైతే విని తీసుకో అని చెప్తే ప్రభు వారు వాటిని ఆశీర్వదించి ఏం చేశారు, అనేకులకు పంచగా ఇంకా 12 గంపలు ఆ రోజు ఇస్తారు. ఆ రోజు ఈరోజు ఏ రోజు ఆయన దేవుడే, ఆయన పోషకుడే. ఆయన మాట మనం సరిగా వింటే మనకంతా కూడా లాభమే, అంతా కూడా ఆశీర్వాదమే, అంతా మేలే, అంతా ఉపకారమే. కానీ ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అంతేగాని లోక వార్తలు చెప్పుకుంటూ వీళ్ళు మాటలు మనము ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. అవునా కదా? ఆలోచించుకోండి. దేవుడు ఇక్కడున్నవాడు కాడు, ఆయన పైనుండి వచ్చినవాడు, పై సంగతులు తెలియజేస్తున్నాడు. మానవులు కల్పించిన కల్పితలన్నీ కూడా ఈ లోకము నుండి కల్పించారు. వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు కూడా మనల్ని ఇక్కడే ఉంచేయాలని ప్రయత్నం చేస్తారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మీరు చదివారు. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకో. నీ మనసు ఎక్కడ పారేసుకో? పైనున్న వాటి మీద మాత్రమే మనసు పెట్టుకో. భూ సంబంధమైన వాటి మీద మగ్గు పడొద్దు, మక్కువ చూపించొద్దు. దయచేసి భూ సంబంధమైన వాటి మీద మక్కువ చూపిస్తా ఉన్నానికి ఇక్కడే ఆగిపోతావు. జాగ్రత్త కలిగి దేవుని వైపు చూద్దాం. మరి దేవుడు అంటున్నాడు, నేను కుమ్మరివాడిని, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలని ప్రభు చెప్తున్నాడు కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయనతో మనము సహవాసం చేయాలి. ఆయనతో మనము లీనమైపోయి ఉంటే దేవుడు మనకి ఏది కావాలినన్నా ఇస్తారు. అట్టి విధంగా మనం జీవిద్దాం, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన విచ్చలవిడితనాన్ని మానివేద్దాం. ఆలీలు చెప్పినటువంటి మాటలన్నీ మరి మన నుండి దూరం చేసుకుందాం. మనం వినవలసిన మాట ఏంటో, మనం కూర్చుకోవాల్సింది ఏమిటో దానిని కూర్చుకొని దాని ప్రకారం జీవించే ధన్యత నేటి దినమందు చేరువచ్చిన మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చి మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. వాక్యమైన దేవా నిన్ను వందిస్తూ ఉన్నాము. విత్తబడినటువంటి వాక్య లేఖనాలు మేమందరము దేవా మాలో దేవా ఇదిగో ఫలింపు చేసుకుంటూ నిన్ను చూస్తూ నాయన నీవిచ్చిన మాట ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయమని వాక్య యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.